తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయం వద్ద తల్లికి వందనం నిధుల విడుదల వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో అర్హులైన వారికి పథకాలు అందలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుందని గంగాధర్ తెలిపారు. ఏడాది 67,50,000 మందికి 10,150 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. భవిష్యత్తులో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. Thank you, Lokesh sir. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసిన సందర్భంగా ఇక్కడ స్థానిక విద్యార్థులు స్థానిక ప్రజలతో కలిపి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం జరిగి ఈ రోజున ఆనందం వ్యక్తం చేసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాకుండా ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులు పెరుగుతూ వచ్చారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒకళ్ళకి ఇస్తే 2 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు, 3 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే ఇంట్లో ముగ్గురు ఉంటే ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు లేదా ఇద్దరికి ఇచ్చేవాళ్ళు. అలాగా ఏదో ఒక కారణంతో తీసేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాత్రం అలా కాకుండా గత సంవత్సరం 10,090 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 10,150 కోట్లు ఇచ్చాం. అలాగే 67 లక్షల మందికి పోయిన సంవత్సరం ఇస్తే ఈ రోజున 67,50,000 మందికి ఇచ్చాం. అలాగే లబ్ధిదారులు పెంచుకుంటూ పోతున్నాం. ఎందుకంటే నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా తల్లికి వందనం అనేది, ప్రతి ఇంట్లో కూడా చదువు అనేది అందరికీ అవసరం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా రాష్ట్రంలో ముందు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వానికి అందరికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.